ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నో హార్మ్ విల్ ఓవర్టేక్ యూ, నో డిజాస్టర్ విల్ కమ్ నియర్ యువర్ టెంట్. 91వ దావీదు కీర్తన 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినపు వాగ్దానం మన భయాలను తొలగించి మన హృదయానికి ధైర్యమిచ్చి మన ఇంటి చుట్టూ గొప్ప దైవ కవచాన్ని ఉంచుతుంది. మన జీవితమంతటినీ కూడా ఆకాశపు రక్షణలో అది ఉంచుతుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయం మన జీవితంలో కనిపించే ప్రమాదాలు, కనిపించని అపాయాలు, ఆకస్మికమైనటువంటి శారీరక బలహీనతలు, ఆర్థిక కష్టాలు, ఇలా ఎన్నెన్నో అననుకూల పరిస్థితులు మనలను కలవరపెట్టి ఆందోళనకు గురి చేస్తాయి. కానీ దేవుడు ఈ ఉదయకాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు అపాయమేమీ రాదు. ఇది కేవలం నీ మనస్సుకు నెమ్మది కలిగించే మాట మాత్రమే కాదు, కానీ దేవుని అత్యున్నతమైన రక్షణ కలిగినటువంటి హామీ. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో నివసించే వారికి ఆయన ఇచ్చే ప్రత్యేకమైన రక్షణ కవచం ఇది. యెహోవా నీ ఆశ్రయం, ఆయనే నీ కోట. దేవుని సమక్షంలో నివసించే వారితో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నిన్ను తాకేది ఏదైనా సరే, అది వ్యక్తి అయినా, పరిస్థితి అయినా, మరేదైనా సరే, ముందు నన్ను తాకాలి. నిజమే, ఆయన రెక్కల కింద మనము భద్రపరచబడి ఉన్నాం. మన చుట్టూ ఆయన అగ్నికంచు కావలి ఉంచాడు. ఆయనను ప్రేమించు వారి చుట్టూ ఆయన కృప ఆవరించి ఉన్నదని లేఖనం మాట్లాడుతుంది. నిన్ను తాకాలి అంటే ఎవరైనా ఆయనను మొదట తాకాలి. అపాయము అన్న మాటకు ఇక్కడ ప్రమాదం, నష్టం, కీడు, హానికరమైన దాంట్లో ఏదైనా సరే అని అర్థం. దేవుడు అంటున్నాడు కదా, నీకు ఆకస్మికమైన ప్రమాదం రాదు నీ దగ్గరికి, దురవస్థ నీ దగ్గరికి రాదు, నీ జీవన ప్రయాణంలో అపకారం రాదు, నీపై కుట్రలు పనిచేయవు, నీ మీద శాపం పనిచేయదు, నీకు హాని చేసే ఎలాంటి యుక్తి కూడా వర్ధిల్లదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నీ జీవితంలో దేవుని అనుమతి లేకుండా నీకు హాని చేసే శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ మాట, ఈ వాగ్దానం ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. నీ అనేక పరిస్థితుల నేపథ్యంలో నువ్వు దిగులు చెందుతున్నావేమో, ఈ మాటను ఒకసారి జ్ఞాపకము చేసుకో. నీ పరిస్థితి ఎరిగిన దేవుడు ఆయన. ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. నీ ఇంటిపై దేవుని రక్షణ కవచం ఉంది. ఏ రోగము, ఏ బలహీనత నీ దగ్గరికి రాదు, నీ ఇంటిని దాటిపోతుంది. నిర్గమకాండంలో పస్కా రాత్రిని మనము గుర్తు చేస్తుంది ఇది. ఆనాడు మనుషుల ఇంటి మీదకి వచ్చినటువంటి ఆ తెగులు దేవుని రక్త సూచన ఉన్న ఇళ్ళన్నీ కూడా దాటిపోయింది. అదే శక్తి ఈరోజు నీ ఇంటి మీద కూడా ఉన్నదని జ్ఞాపకం చేసుకో. నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఆరోగ్యం, నీ వృత్తి, వ్యాపారం, సంబంధాలు, ఆత్మీయ పరిసరం, ఇవన్నీ నీ గుడారం అనగా అర్థం. దేవుడు అంటున్నాడు, నీ ఇంటి తలుపు వద్దే ప్రతి బలహీనత, ప్రతి రోగం ఆగిపోతుంది. ఎందుకనగా దేవుడే స్వయంగా నీ ఇంటికి కాపరిగా ఉన్నాడు. మన జీవితానికి, మన కుటుంబానికి
మనకు కలిగి ఉన్న సమస్తానికి దేవుడు ఒక దివ్యమైన సరిహద్దుగా అనుంటున్నాడు. యోబు ఇంటి చుట్టూ ఎలాగూ కంచె వేశాడో అదే పరిస్థితి నీ ఇంటికి, నీకు కలిగి ఉన్న సమస్తానికి, నీ కళ్ళకు కనిపించకపోయినా రక్షణ గోడ నీ గుడారమును చుట్టి ఉంది. శత్రువు రావటానికి ప్రయత్నించవచ్చు, కానీ దేవుని మహిమ గోడను దాటలేడు. అలాంటి భద్రత నిన్ను ప్రేమించే శక్తి కలిగిన దేవుడిచ్చాడు నీకు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యపు వెలుగులో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను ఆ రక్షణలో నివసిస్తున్నానా? ఆయన రక్షణ పొందేవారు ఎవరంటే, యెహోవా ఆశ్రయముగా ఆయన శరణులో నివసించేవారు, ఆయన వాక్యము మీద నిలబడేవారు, ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గరకు రావాలని ఆశ కలిగిన వారు. ఆ రక్షణ కంచె నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీకు కలిగిన సమస్తము చుట్టూ ఉండటానికి నీవు ఏ ప్రకారముగా దేవుని సన్నిధిలో ఉంటున్నావో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు అంటున్నాడు, నీవు నాలో, నా నీడలో నువ్వు దాగి ఉంటే చీకటి నీ దగ్గరకు రాదు. నీవు చీకటి సంబంధివి కాక నిత్యమైన వెలుగు సంబంధిగా ఉంటావు. మన రక్షణ, మన భద్రత మన సామర్థ్యంలో, మన శక్తిలో లేదు సుమా, దేవుని సన్నిధిలో ఉన్నదని జ్ఞాపకము చేసుకుందాం. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుందాం. ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీకున్న సమస్తము, నీ బిడ్డలు, నీ కుటుంబం అన్నీ నీ దేవుని బలిష్టమైన రెక్కల క్రింద రక్షణలో ఉన్నాయి. ఈ గొప్ప ధన్యతలు మనము నిలుచుండి కృతజ్ఞత కలిగి ప్రార్థనాపూర్వకముగా ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం నీవిచ్చిన అద్భుతమైన వాగ్దానము ద్వారా మమ్మలను ధైర్యపరిచారు. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మానవ బలహీనతల చేత అనేక సార్లు నీ రక్షణలో లేకుండా మేము తప్పిపోతున్నామేమో. మాతో మాట్లాడి మమ్మలను బలపరిచారు. ప్రభువా, నిత్యము నీవే మా రక్షణ కవచముగా, మా గుడారానికి ఏ అపాయము రాకుండా మమ్మలను కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మాకు కలిగి ఉన్న సమస్తమునకు మీరు కంచె వేసి మీరిచ్చిన రక్షణను బట్టి వందనాలు. నాయన, ఈ నూతన దినపు ప్రయాణం నీ రక్షణ కంచెలో మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా మమ్మలను బలపరిచి స్థిరపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.